మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అప్పుడు ఏ లోకంలో ఉన్నా ఆత్మ అనేది నిజమైతే నీ ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. అందుకే యువర్ టైమ్ ఈజ్ అప్. కాంతారా కాంతారా ఇదంతా నా కళ. ఆ ఇందిర కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఆ రోజు అక్కడ తన తమ్ముడితో గొడవ పడింది నేనే అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నన్ను తీసుకెళ్తే తార తట్టుకోలేదు. నిజంగా నాకిదే పరిస్థితి వస్తే నా తార నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. అలా జరగకూడదు. భగవంతుడా, ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా, నా కాంతారాకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడు. పెళ్లి కూతురు ఇక్కడే ఉంది, మరి పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు సృజన? గోపి ఇంకా లేచినట్టు లేడత్తయ్యా. పెళ్లి కొడుకు పొద్దున్నే లేవపోతే ఎలాగా? పెళ్లి కొడుకు ఏమైనా కూడా పొద్దున్నే లేచి కూసి అందరినీ లేపడానికి. యశోదా, గోపి గురించి ఏదో అడిగావుగా, అదిగో మాటలోనే వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ గోపి. గుడ్ మార్నింగ్. తీసుకోండి సార్. ఏంటి గోపి అలా ఉన్నావు? ఏం లేదు, రాత్రి ఏదో పీడకలు వచ్చింది, అదే తలుచుకుంటున్నాను. ఏంటి తమ్ముడు పీడకలు వచ్చిందంటున్నావు? ఏంటా కల? అదేమైనా పొద్దున్నే వచ్చిందా ఏంటి? అసలే తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయి అంటారు. వసుదా, ఊరుకోండి. మన ఆలోచనలే కలలుగా వస్తాయి. అవి పొద్దున్నొచ్చినా రాత్రి వచ్చినా ఏమీ కాదు. బాగా చెప్పు. చాలా కలలు నిజమవ్వాలని లేదు కదా.
ఇదేంటి పొద్దున్న ఈ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఒక చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. కేసు ఇన్వెస్టిగేషన్ అయినా ఈవిడ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు ఇక్కడెవరున్నారు? పొరపాటున దీని కంట పడ్డానంటే లేనిపోని తలనొప్పి వస్తుంది. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అవునమ్మా, ఐఎమ్ వెరీ సారీ. మీ తమ్ముడు హత్యకు గురయ్యాడని న్యూస్లో చూశాను. దాని గురించేనా? ఏంటి గోపి, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది అంటే ఆ రోజు మనం అక్కడున్నామనే విషయం తెలిసిపోయిందా? మేడం, మీరు అనవసరంగా నోరు జారకండి. అసలు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకొని ఏం మాట్లాడుతుందో తెలిసాక దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఆ కేసు గురించే చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అవును, ఇక్కడ తార అంటే ఎవరు? నేనేనండి. ఇదేంటి కలలో వచ్చినట్టుగానే జరుగుతుందంటే కళ నిజం అవుతుందా? డోంట్ వరీ, చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని చెప్పాను కదా. మీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకొస్తారా? పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే మాట్లాడండి. ఎందుకు సార్ అనవసరంగా టెన్షన్ పడతారు? చెప్పాను కదా, నేను కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. దాని పర్పస్తో చాలా మందితో మాట్లాడుతున్నాం. అంతేగాని ఈవిడ అక్యూజ్డ్ కాదు. అక్యూజ్డ్ కాదని మీరే చెప్తున్నప్పుడు తారతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక దగ్గర క్రైమ్ జరిగింది అంటే దానికి సంబంధించి చాలా కోణాల్లో ఎంక్వైరీ చేస్తాము. అలా ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని చోట్ల కొంతమందిని కలవవలసి వస్తుంది. వాళ్ళందరితో మాట్లాడితే అసలు నేరస్తుడు ఎవరో తెలుస్తారు. ఒక్కోసారి నేరస్తులు మన పక్కనే ఉండొచ్చు. సాక్ష్యాలు ఉండవు కాబట్టి వాళ్ళని మేము కనిపెట్టలేము. కానీ అన్ని విధాలా ఎంక్వైరీ చేశాక నేరస్తుల్ని పట్టుకుంటాము. అప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు వీళ్ళు మన ముందే ఉన్నా చూసుకోలేదు అని. అందుకే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మేము తెలుసుకుంటాం. పదండి. వసుదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను నీకు చెప్పాను కదా అదెంత డేంజరో. టీవీలో చూస్తేనే నా కొళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలాంటిది డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిందంటే భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. నీ మీద కేసులేవి లేవన్నావు కదా. నీకు ఆవిడ పరిచయం లేనప్పుడు అనవసరంగా భయపడుతున్నావు. నీ భయాన్ని చూస్తే నువ్వేదో తప్పు చేసినట్టు ముందుగానే అరెస్ట్ చేయగలదు. కేసుకు సంబంధించి వచ్చారంటే దాని సంగతి నీకేం తెలుసు మోహన్? ఈ పోలీస్ ఆఫీసర్కి వసుదికి పురాణ జమానాలో ఏదో లింక్ ఉంది. అదేదో కనిపెట్టాలి. కనిపెడతా. చెప్పండి మేడం. మీరు ఫిబ్రవరి 14th లవర్స్ డే రోజు గుడికి వెళ్లారు కదా? అవును, వెళ్ళాను. అక్కడ మీరు ఒక తాయెత్తు కొన్నారు కదా? అవునండి, తీసుకున్నాను. ఎందుకు కొన్నారో తెలుసుకోవచ్చా? అదేంటి మేడం, మీరు కూడా విశాఖపట్నంలోనే ఉంటారు కదా. ఆ గుడి గురించి, అక్కడ అమ్మే తాయెత్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా.
కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఆ తాయెత్తు ఇస్తారు. అది కట్టుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. అందుకే నేను కూడా ఆ రోజు అక్కడ తాయెత్తు తీసుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్, మీరీ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? అయిపోయింది. కాంతర ఆ తాయెత్తు నా కోసమే తీసుకున్నానని చెప్పేస్తుంది. ఆ సిఐ నన్ను అరెస్ట్ చేస్తుంది. నిజం చెప్పేస్తుంది. నాకొచ్చిన కళ నిజం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? నా జీవితం అనుకున్న మనిషి గురించి కొన్నాను. తను బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అందుకే ఆ తాయెత్తు తీసుకొచ్చి తన చేతికి కట్టాను. తారా నా గురించే చెప్పేసింది. ఇప్పుడు ఇవిడ వెంటనే నన్ను తీసుకెళ్తుంది. ఇంట్లో అందరికీ ఏం సమాధానం చెప్పాలి? మీ మనిషి అంటున్నారు. ఆ మనిషికి పేరుంటుంది కదా, ఏం పేరు? వికాస్. ఆయన నా భర్త. తన కోసమే కొన్నాను. మీ భర్త ఎక్కడున్నారు? ఒకసారి పిలుస్తారా? ఆయన ఇక్కడ ఉండరండి, సింగపూర్లో జాబ్ చేస్తున్నారు. మొన్న మా అబ్బాయి బర్త్డే ఉంటే వచ్చారు. అప్పుడు ఆయన చేతికి కట్టాను. బర్త్డే అయిపోగానే ఆయన సింగపూర్ వెళ్ళిపోయారు. అవునా, ఇట్స్ ఓకే. మేడం, ఒక తాయెత్తు గురించి ఇంతలా అడుగుతున్నారేంటి? చెప్పాను కదా, నేను నా తమ్ముడి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని. వాడి డెడ్ బాడీ మాకు దొరికిన ప్రదేశానికి కొంచెం దూరంలో ఆ గుడిలో ఇచ్చే ఈ తాయెత్తు దొరికింది. అంటే ఖచ్చితంగా హంతకుడి చేతికి ఆ తాయెత్తుంది. అప్పుడక్కడ జరిగిన పెనుగులాటలో ఆ తాయెత్తు పడి ఉంటుంది. అవి చాలా లిమిటెడ్గా దొరికే తాయెత్తులు కాబట్టి ఎవరెవరి దగ్గరికి వెళ్లాయో ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ తాయెత్తు ఎవరి దగ్గర లేదో, ఆ రోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే హంతకుణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడికొస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చాలా ఆశగా వచ్చాను. బట్ మీ హస్బెండ్ సింగపూర్లో ఉన్నారని చెప్పారు కదా. థ్యాంక్ యూ. ఏమ్మా ఆవిడ ఎంక్వైరీలో దేని గురించి అడిగారు? నేను లాస్ట్ టైం గుళ్ళో తాయెత్తు తీసుకొచ్చాను కదా, దాని గురించి తెలుసుకోవడానికి వచ్చారు. తాయెత్తు గురించి తెలుసుకోవడం ఏంటి? ఆవిడేదో కేసు పని మీద వచ్చానన్నారు కదా. అదే, ఆవిడకు ఒక గుడిలో ఉన్న తాయెత్తు వాళ్ళ సస్పెక్టివ్ ప్లేస్లో దొరికిందంట. అది ఎవరిదై ఉంటుందా అని గుడికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకున్నట్టున్నారు. అందుకే ఆ తాయెత్తు తెచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారంట. అవునా, పోనీలేమ్మా. ఇంతకీ నువ్వు ఆ తాయెత్తు ఎవరి కోసం తీసుకొచ్చావుతారా? అది ఇంకెవరి కోసం తీసుకొస్తుంది శ్రీకర్? ఆడపిల్లకి పెళ్ళయ్యాక భర్తే సర్వస్వం అవుతారు.
తన కోసం బాగుండాలని పూజలు వ్రతాలు చేస్తారు. తారా కూడా వికాస్ కోసమే తీసుకొచ్చుంటుంది. అంతే కదమ్మా? థ్యాంక్ గాడ్. ఈ ఇంద్రకి నిజం ఎక్కడ తెలిసిపోయిందో అని ఎంతో భయపడ్డాను. అదేంటి మేడం, ఆ అమ్మాయి సమాధానం చెప్పగానే మీరంత తేలిగ్గా వదిలేశారు? కామన్గా మీరు ఎవరిని అలా వదలరు కదా. కానీ ఆ అమ్మాయి చెప్పింది నిజమని నాకు అనిపించింది కాబట్టి ఇంకేమీ అడగకుండా వచ్చేశాను. అలా ఎలా అనుకుంటారు మేడం? తను నిజమే చెప్పిందన్న నమ్మకం ఏంటి? మహేష్, ఇన్వెస్టిగేషన్ అంటే ప్రతి వాడిని అనుమానించడం కాదు. డౌట్ వచ్చిందని అందరినీ తీసుకొచ్చి స్టేషన్లో వేసి కొట్టడం కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే మాట్లాడే మనిషితో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు. కానీ నేరస్తులు కూడా చాలా తెలివిగా ఉంటారని చెప్పింది మీరే కదా మేడం. తప్పించుకోవడానికి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారేమో. గుడ్ క్వశ్చన్. కానీ నటన ఎప్పుడూ నటనని తెలిసిపోతుంది. నిజం నిజంగానే కనపడుతుంది. నేరస్తుడు తప్పించుకోవడానికి పోలీసులు ఎదురైనప్పుడు లేనిపోని ధైర్యాన్ని నటిస్తాడు కాని వాడి కళ్ళలో ఎక్కడో ఒక చిన్న భయం కనిపిస్తుంది. అందుకే నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు డైరెక్టుగా కళ్ళలోకి చూసి మాట్లాడతాను. ఇందాక ఆ అమ్మాయితో కూడా అలాగే మాట్లాడాను. కాని తనలో ఎక్కడా భయం కనిపించలేదు. తన భర్త కోసం ఆ తాయెత్తు కొన్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. పోనీ అతను ఇండియాలో ఉన్నాడా అంటే లేదు, సింగపూర్ వెళ్ళిపోయాడు. సో ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. కాబట్టే అక్కడ ఇంకేం ప్రశ్న వేయలేదు. ఆ తాయెత్తుతో ఈ కేసును ఛేదించగలమని మీరు అనుకుంటున్నారా మేడం? తప్పకుండా ఛేదిస్తాను. ఆ తాయెత్తు అక్కడ పడింది అంటే నేరస్తుడు ఖచ్చితంగా దాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఆ చేసే ప్రయత్నంలో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు. దాని ద్వారా వాడు దొరికిపోతాడు. దొరికాక పైకి పోతాడు. ఎంతో కాలం తప్పించుకోలేడు. చెప్పాలనిపించలేదు, అందుకే చెప్పలేదు. నువ్వెప్పుడూ ఎవరికీ అబద్ధం చెప్పవు కదా. అలాంటిది మరి గోపికి తాయెత్తు కట్టిన విషయం ఆవిడ దగ్గర ఎందుకు దాచావో మాకు అర్థం కావట్లేదు. మీరెందుకు ఈ విషయం గురించి ఇంతలా అడుగుతున్నారు? ప్లీజ్ తారా, నువ్వు నిజాన్ని ఎందుకు దాచావో ముందా చెప్పు. ఈ ఇంట్లో పెళ్లి జరగబోతోంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఆ తాయెత్తు నీకోసం తీసుకొచ్చానంటే ఆవిడ ఎంక్వైరీ మొదలు పెడతారు. ఆ తాయెత్తు ఇప్పుడు నీ దగ్గర లేదు. ఖచ్చితంగా అనుమానంతో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ అవసరమా? ఇదంతా తెలిస్తే ఆదిత్య గారు బాధపడతారు. అందుకే నేను వికాస్కి కట్టానని చెప్పాను. ఇంకా దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. చాలా థ్యాంక్స్ తారా. నా కోసమే తీసుకొచ్చావంటే ఖచ్చితంగా ఆవిడకి నా మీద అనుమానం వచ్చేది. ఏం జరుగుతుందో అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు అలా చేయడం ముందు నాకు ఆశ్చర్యంగా అనిపించినా నీ నిర్ణయం బాగా నచ్చింది. తార మంచి నిర్ణయం తీసుకుంది. అలా చెప్పకపోతే ఖచ్చితంగా ఆవిడ నిన్ను ఇన్వెస్టిగేట్ చేసేది. దాంతో ఇంట్లో కూడా బాగా డిస్టర్బెన్స్ వచ్చేది. అవును, అసలు మీకు సంబంధం లేని విషయం గురించి మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మనకి సంబంధం లేకపోయినా ఒక్కోసారి అనుకోకుండా ఇబ్బందులు ఎదురవుతాయి కదా, అందుకని అలా అనిపించింది అంతే. సరే, తార కట్టిన తాయితే ఎక్కడ పడింది?
ఒక్క తాయెత్తును పట్టుకొని తను ఇంత దూరం ఎంక్వైరీకి వచ్చింది అంటే ఈ కేసు తను అంత సీరియస్గా తీసుకుంటుందో బాగా అర్థమైంది కదా. ఇది ఇక్కడితో ఆగిపోతుందని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఆ రోజు జరిగిందేంటో తను తెలుసుకుంటుంది.